ఓటమి భయంతో పోలింగ్ రోజు హింసకు తెగబడిన పచ్చ ముఠాలు కౌంటింగ్ రోజు కూడా కుట్రలు చేసేందుకు పన్నాగం పన్నారు. ఓట్ల లెక్కింపు రోజు మరిన్ని దాడులు చేసేందుకు పథకం రూపొందించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారిని తిప్పికొట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల రెడ్ జోన్స్ ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ చేసిన మరో కుట్ర కోణం వెల్లడయింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు ప్రణాళిక రూపొందించాయి. ఈ విషయాన్ని గుర్తించిన నిఘా వర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. రాష్ట్రంలో పోలింగ్ రోజు అనంతరం టీడీపీ రౌడీ మూకలు యథేచ్ఛగా విధ్వంసకాండకు తెగబడ్డాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దాడులు చేయడం, వాటితో సంబంధం ఉన్నట్లుగా మొత్తం 2790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. కేవలం పోలింగ్ రోజున అరాచకాలకు తెగబడిన వారిలో 2400 మంది టీడీపీకి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులతో పాటు సామాగ్రి, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్య కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తూ నేర చరితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ బలగాలు, సివిల్ పోలీసులు మూడంచెల భద్రతతో పహారా కాస్తున్నారు. బందోబస్తు చేస్తున్న పోలీసులకు బాడీ వాన్ కెమెరాలు సమకూర్చడంతో పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద అధునాతన ఫేస్ రికగ్నైజేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రదేశానికి 2 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించి డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడాన్ని నిషేధించారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని స్ట్రాంగ్ రూమ్లను అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూములున్న నగరాల్లో ఓట్ల లెక్కింపు ముగిసే వరకు నిషేధాజ్ఞలు విధించారు. 30 పోలీస్ యాక్టుతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటాయని ప్రకటించారు. ఇక పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నారు.